నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రీసెంట్ గా గోల్డ్ కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి మ్యామ్ రెడీగా ఉన్నారు. సో అదేంటో కనుక్కుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఏంటి మ్యామ్ ఏదో గుడ్ న్యూస్ చెప్తా ఉన్నారు ఆడవాళ్ళందరికి? ఏముంది, బంగారం 20,000 తగ్గింది ఒక్క రోజులో. 20,000 అంటే అసలు మామూలు ఎప్పుడు విషయం మనకి కాదు. తెలిసి తులమే ఎప్పుడు 20,000 అదే. ఉండేది, 20,000 తగ్గింది. 20,000 తగ్గింది. 1,80,000 నుంచి ఇప్పుడు 1,60,000కి వచ్చినట్టుంది. ఆ, వెండి కూడా 80,000 తగ్గింది. అబ్బబ్బబ్బబ్బా. ఏంటి మేడం ఇంత డ్రాస్టిక్? డ్రాస్టిక్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకు తెలుసు, ఇప్పుడు వాతావరణం బాగాలేదు కదా రాజకీయంగా, కానీ ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. సో ఈ ఆర్థిక రాజకీయ కారణాలతోటి, ముఖ్యంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలతోటి ఇదంతా జరిగింది. డాలర్ ఫస్ట్ డాలర్ ఇప్పుడు కొంచెం తగ్గింది. డాలర్ కూడా దాని రేట్ తగ్గుతోంది. సో దాని ఇంపాక్ట్ కూడా ఉంది. రేపు మనకి బడ్జెట్ ఉంది, సో ఇంకా తగ్గుతుందని అంటున్నారు. అందుకని మంచిదే. ఇప్పుడు కొనుక్కోవాలా వద్దా వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే నేను ఇచ్చేది, అంటే నచ్చితేనే, ఇప్పుడు మీ దగ్గర అక్కర్లేని వెండి ఉందనుకోండి, అక్కర్లేని వెండి అది ఎక్స్చేంజ్ చేసి గోల్డ్ తీసుకోవచ్చు. ఓ సూపర్ మేడం కదా. సిల్వర్ ఇచ్చేస్తే ఎంతో కొంత గోల్డ్ వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు అంటే మన దగ్గర చాలా ఉంటుంది కదా, బోల్డ్ గిఫ్ట్లు వచ్చి ఉంటాయి. సీక్రెట్ లీక్ చేశారు ఈ రోజు మీరు. అట్లా ఒకవేళ అవకాశం ఉంటాయి అంటే మనకు కావాల్సిన అట్టే పెట్టుకుని, ఎందుకంటే వెండి కంటే మనకు బంగారం చాలా ఉంటాయి కదా. ఇప్పుడు పట్టీలు, కడియాలు, ఇరిగినవి, అన్ని గిన్నెలు, బుజ్జు బుజ్జు అన్ని ఉంటాయి. సో అవన్నీ ఇచ్చేస్తే బానే వస్తుంది మనకి, గోల్డ్ వస్తుంది. ఇప్పుడు ఒక అరతులం గోల్డ్ అయినా వస్తుంది. అవును అవును, ఈజీగా. అవును. ఏమో నాకు అనిపించింది అట్లా. బాగుంది మ్యామ్, అడ్వైజే కదా, మంచిదే. తీసుకో వాళ్ళకి ఇష్టమైతే అది కూడా, మీరెవరు చెప్పడానికంటే మనం ఏం చేయాలి. నాకైతే నచ్చింది, నాకు అనిపించింది. ఎందుకంటే నేను కూడా చేశాను పని. అదే అదే. నైస్ మ్యామ్. మ్యామ్ అయితే ఒక రకంగా మనకి గుడ్ న్యూస్ అయినా ఇప్పుడు షేర్స్ లో పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది మనం చెప్పలేమండి. మార్కెట్ ఫ్లక్చువేషన్ ఉంటూనే ఉంటుంది. ఏదైనా గ్యాంబ్లింగ్ లాగా. మన నిన్న ఆనందపడిపోయారు వెండి కొన్న వాళ్ళు, కిలో వెండి కొనేసారు అనుకుందాం. తక్కువ కొన్న వాళ్ళు నిన్న అబ్బో 4 లక్షలను అమ్మకుండా ఉంటుంటారు 6కి వెళ్తుందని. ఇవాళ అలా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ ఉంది కదా, ఒక మనకి సోషల్ మీడియాలో వస్తూ ఉంటారు, బంగారం కొనండి అని చెప్తుంటే ఆవిడ ఫీల్ అయింది. అంటే నిన్న అమ్ముతానంటే వద్దంది ఆవిడ. నేను అనేది వాళ్ళ ఇష్టాలది వ్యక్తిగతాలు. ఎందుకంటే ఇవాళ మనం ఏం చేయాలి అని మనమే డెసిషన్ తీసుకుంటాం కాబట్టి, మంచి అయినా చెడైనా మనమే బాధ్యులు. పక్క వాళ్ళని ఏమి అనే అవకాశం ఉండదు. ప్లస్ ఇప్పుడు ఆ సలహాలు ఇస్తారు కొంతమంది, సలహాలు వినాలి, కానీ మన మనసుకు తోచించాలి, డిసైడ్ అయ్యి. అప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయక్కర్లే. ఆ బ్లేమ్ ఏదో మనమే పడతాం. అంటే మంచి అయినా చెడైనా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా సలహా అడగడం తప్పు కాదు. సలహా పాటించేటప్పుడు మీ మనసును అడగాలి, లేదు మీ కుటుంబ సభ్యులతో సంప్రదించుకుని మంచి చెడు డిసైడ్ చేసుకో. ఇప్పుడు మనం వెండి అమ్మేసి కొనుక్కోండి అంటే మొత్తం వెండి అమ్మేసుకోమని మనం చెప్పట్లేదు. మీకు అక్కర్లేనిది ఏదైనా ఎక్కువ ఉంటే దిస్ ఇస్ ద రైట్ టైం అని. ఎందుకంటే వెండి ఎప్పుడు మనకు తెలిసి ఇలా ఎప్పుడు మనం చూడలేదు. ఎప్పుడు బంగారమే ఎక్కువ ఉంటుంది, కానీ అనూహ్యంగా ఇలా జరిగింది కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ మనకు. అది మంచిగా తీసుకుని కొనుక్కున్నా ఇట్స్ ఓకే, కాదు మీరెవరు చెప్పడానికన్నా ఇట్స్ ఓకే. ఓకే, సజెషన్ కాబట్టి మ్యామ్. అలాగే మనకంటే ఇప్పుడు ఫిబ్రవరి కదా, మార్చ్ ఏప్రిల్ పెళ్లిళ్ళు ఫిబ్రవరి దాటితే అందులో ఇప్పుడు మహామహోత్సవం అయిపోతుంది మనకి. ఫిబ్రవరి మహాశివరాత్రి తర్వాత బాగుంటుంది కాబట్టి మళ్ళా మరి అప్పుడు బంగారం పెరుగుతుందా, ఈలోగానే కొనుక్కోవాలా అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి ఒక 2 రోజులు కొనేసుకుంటే పెళ్లిళ్ళు ఉండేవాళ్ళు. అవును, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు, లేకపోతే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఆలోచించుకుని కొనుక్కోవటం మంచిది. అంటే బంగారం కొనడానికి మంచి చెడు రోజు ఏముండదు. అసలు ఏ పనికైనా మంచి చెడు అక్కర్లా. మన మనసుకి నచ్చింది మన నమ్మకంగా చేస్తే అది మంచి అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కనుక అయితే బంగారం కొనడానికి ఏ రోజైనా వెళ్ళచ్చు. అమావాస్య ఇంకా మంచిది అని అడిగితే. అసలు కొనే ఛాన్స్ వచ్చిందంటేనే అదృష్టం వచ్చినట్లు లెక్క. అందుకని డబ్బులు అయిపోకుండా, డబ్బు అనేది లక్ష్మి అనేది చంచల స్వభావం అంటారు. అందులో డబ్బులు అనేవి చేతిలో ఉంటే అవి ఎప్పుడు ఎలా అయిపోతాయో తెలియదు. కాబట్టి అది బెస్ట్ నన్ను అడిగితే. తర్వాత మీకు ఇంకొకటి నేను చూసాను, ఇప్పుడు ఈ రోజు మనం మీరు బంగారానికి 100 రూపాయలు కూడా ఇవాళ పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఓకే, అది కనుక్కోండి. అట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. 10 రూపాయలు కూడా విన్నాను నేను, కానీ ఇవాళ నేను చూసింది 100 రూపాయలు. మీరు ఇవాళ 100 రూపాయలకి మీకు మిల్లీగ్రాములు వచ్చినా కొనుక్కోవచ్చు. అవునవును. అట్లా ప్రతిరోజు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు, అదే వాళ్ళకి అది కూడా ఆలోచించుకోవచ్చు. అనుకునే వాళ్ళు ఆ పని చేయొచ్చు. అది కొంచెం సింపుల్ అయిపోతుంది కదా. సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి చూడండి, చిట్టీలు కట్టే వాళ్ళు ఉంటారు. ఆ రోజు బంగారం రేట్ ని బట్టి వాళ్ళు కట్టే చిట్టీకి కొంత బంగారం వస్తుంది.
అట్లా ప్రతిరోజు అన్నమాట. సో మీరు ఒక వేస్ట్ ఖర్చు పెట్టేటప్పుడు ఒక నిమిషం ఆలోచించి ఒక బర్గర్ కొనుక్కునేది మీరు బంగారం కొనుక్కుంటారు, అంతే అంతే. అట్లా ఆలోచించుకోవాలి. అవును. అంటే ఇష్టమైతే అది కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. సో మేము మామూలుగా అంచనా ప్రకారం ఈ రేట్ ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది ఇంకా చెప్పగలుగుతామా? తగ్గచ్చండి, నాకు అనిపిస్తుంది తగ్గుతుందని. సైన్ వస్తుందా? సైన్ Positive వస్తుంది sign. కానీ మనకు తెలియదు, ఆ, ఇంకా తగ్గచ్చని అనిపిస్తోంది. ఉమ్, అలాగని మనం వెయిట్ చేయడానికి లేదు, లేదు. ఆ, ఎందుకంటే ఇవన్నీ అనూహ్యంగా మారుతూ ఉంటాయి. ఉమ్, ఒక్కసారి నిచ్చెన వెళ్ళిపోతుంది, ఒక్కసారి నిచ్చెన మించి కింద పడిపోతుంది. ఉమ్. కాబట్టి ఆ రోజు వాళ్ళ అదృష్టాలు అంతే. రైట్ మ్యామ్, చూద్దాం. నాకు కూడా మంచి ఐడియా ఇచ్చారు. ప్రేక్షకులు కూడా ఒకవేళ నిజంగానే పాత సిల్వర్ అరిగినవి ఏమైనా ఉంటే వాటిని ఎక్స్చేంజ్ చేసుకుని గోల్డ్ కొనుక్కుంటే బాగుంటుంది. సో ఇంకా తగ్గుతుందేమో కూడా చూడొచ్చు. చూడొచ్చు. మేబీ ఇప్పుడైతే అవకాశం ఉన్న వాళ్ళు కొనుక్కోవడమే కొనుక్కోవడం మంచిది. మంచిది. ఎందుకంటే ఇప్పుడు వెండికి ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి. అవును అవును. థ్యాంక్ యూ మ్యామ్.